హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అసలు ఏమైంది ఈ కూటమి ప్రభుత్వానికి అంటే దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒక్కొక్కడు ఒక్కొక్క ఐటమ్ రాజ్యాలే ఉన్నారు మొత్తం. అధినాయకుడు వాళ్ళ నాయకులు పేరు చెప్పుకొని వీళ్ళంతా చేసే చెత్త పనులకి చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక తల దించుకొని బ్రతుకుతూ ఉన్నారేమో అనిపిస్తుంది నాకు ప్రతిసారి. అటు కోళ్ల పైన కేజీకి 10 రూపాయల నుంచి 15 రూపాయలు అడుక్కునే వాళ్ళు ఒకవైపు ఉంటే, నమ్మి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే మహిళతో అసభ్యంగా అంటే అక్రమంగా ఉంటున్న వ్యక్తి ఇంకో వ్యక్తి. అదేవిధంగా మనోడే అని పక్కన పెట్టుకుంటే జనసేన పార్టీలో కొంతమందిని పాపం డ్రైవర్ రాయుడిని చంపేసి జనసేన పార్టీ వాళ్ళపైనే నిందలేసేవాడు ఇంకొకడు. భూ కబ్జాలు చేసే మహిళ ఒకరు, జాబులు అమ్ముకునే ఆవిడ ఇంకో ఆవిడ. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరి తర్వాత ఒకరు తెలుగుదేశం పార్టీని రోజు రోజుకి దీనమైనటువంటి సిచ్యువేషన్కి తీసుకెళ్తూ ఉన్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక పవర్ఫుల్ లీడర్ ఉన్నప్పుడు ఆ లీడర్ కన్సర్నల్లో ఇటువంటి చెత్త పనులు జరిగితే చెప్పు తీసుకొని కొట్టాలి. నిన్న మనం చూసాము నా పుట్ట మహేష్ గారు మొయినాబాద్ గెస్ట్ హౌస్కి ఆయన సొంత కారులో వెళ్ళి సొంత కారులో అందరినీ కలిసి అక్కడ ఫామ్ హౌస్లో డించిక అని పార్టీ చేసుకుంటూ పోలీసులకి ఇన్ఫర్మేషన్ వస్తే డ్రగ్స్ తాగుతూ మత్తులో తూలుతూ దమ్మారేదమ్ హరే కృష్ణ హరే రామ్ అంటూ గాల్లో ఊగుతున్న టైంలో తెలియక పోలీసులు వస్తే గన్ను తీసి వాళ్ళ పైన ఫైరింగ్ చేశారంటే మామూలు విషయం చెప్పండి. ఫైరింగ్ ఓపెన్ చేసి ఒక రౌండ్ కాల్పులు కూడా జరిపారు. అయినా కూడా అది పెద్ద మ్యాటర్ కాదు మనకున్నటువంటి పొలిటీషియన్స్కి, మనకున్నటువంటి పోలీసులకి. ఎందుకంటే సామాన్యుడు పొరపాటున గంజాయి తీసుకుంటే రోడ్డు మీద నిల్చోబెట్టి కాళ్ళ మీద ఎక్కి ఒక్కొక్కడు పాశవికంగా కర్రలు తీసుకుని అరికాల్లో అందరి ముందు నడి రోడ్డు మీద కొట్టారే, అప్పుడున్న కమిట్మెంట్ ఇప్పుడు ఎందుకు లేదురా బేవర్స్ అని అడుగుతున్నారు సార్ అందరూ. ఇప్పుడు కూడా ఈ డ్రగ్గిస్ట్ని తీసుకెళ్ళి పగల కొట్టాలి కదా అంటున్నారు సార్. మరి అది చేయట్లేదు ఎందుకు మీరు అని అడుగుతున్నారు సార్. ఏమన్నా అంటే స్టేషన్ బెయిల్ వచ్చింది, బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడట. అసలు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ని ఎందుకు వదిలేశారు సార్? అంత ఈజీగా డ్రగ్స్ కేసులో ఆల్రెడీ ఫైరింగ్ ఓపెన్ చేసి కాల్చిన తర్వాత ఆ వ్యక్తికి ఎలా వచ్చింది సార్ బెయిల్? దీని వెనక కథా కమామి షో ఏంటి సార్ అని అడుగుతూ ఉన్నారు. అయితే ఈ కథా కమామి షో ఇప్పట్లో తేలేలేదు. ఆయన ఏదేదో చేస్తూ ఉన్నారు. ఆయనకి మళ్ళీ ఇప్పుడు మద్దతుదారులు అంట. వీళ్ళని చూస్తే నాకు ఏ విధంగా వీళ్ళని మద్దతుదారులు అనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళు మద్దతుదారుల మామూలు కామెడీ కదా. చూడండి ఇక్కడ ఇది ఏలూరులో ఒక ప్రదేశంలో ఏం చేశారు, ప్రియమైన ఎంపీ గారు రాయించుకున్నారు. చూడండి, అరే ఎక్కడన్నా ఎంపీ గారు ప్రియతమ నాయకులు గౌరవనీయులు సిగ్గుండాలరా, డ్రగ్ కేసులో దొరికాడు ఆయన. ప్రియతమ నాయకులు గౌరవనీయులు ఎక్కడుందిరా గౌరవము? పుట్ట మహేష్కి గౌరవం ఎక్కడుందిరా? డ్రగ్స్ సేవించడంలో ఉందా? పాజిటివ్ రిపోర్టులు రావడంలో ఉందా? ఎక్కడుంది? దానికి మళ్ళీ ప్రియతమ నాయకులు గౌరవనీయులు ఏలూరు పార్లమెంటు సభ్యులు శ్రీ పుట్ట మహేష్ కుమార్ గారితో మేము దృఢంగా నిలబడుతున్నాం. దృఢంగా నిలబడండి, తాగి తోలండి, డ్రగ్స్ తీసుకుని తందనాలాడండి, ఎవడొక్కాలి, మేము మీతోనే ఉన్నాం. ఏలూరు మిమ్మల్ని నమ్ముతోంది. ఏలూరు అంటే నాకు తెలిసి ఫ్లెక్సీ పెట్టిన కౌన్కిస్క గొట్టంగాడై ఉంటాడేమో. ఈ ఫ్లెక్సీ పెట్టిన కౌన్కిస్క గొట్టంగాడి ఏలూరు మొత్తం కొన్నాడేమో నాకు తెలిసి. ఎవడయ్యా, ఏ తల్లిదండ్రులయ్యా వాళ్ళ పిల్లలు డ్రగ్స్ తీసుకుంటా అంటే వెంటుండి పర్లేదు, డ్రగ్ తీసుకునే నాయకుడు వెనక నడవండి, ఆయన ఆదర్శంగా తీసుకునే డ్రగ్స్ తీసుకోండి అని చెప్పే తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఎవడున్నాడయ్యా? ఎవడరా పేరు లేకుండా పెట్టారండి ఈ పోస్టర్ అనేది నాకు అర్థం కావట్లా. దమ్ముంటే మేము మీతో ఉన్నాము, ఏలూరు మిమ్మల్ని నమ్ముతుంది అన్నప్పుడు కింద పేరు కూడా రాసుకోవాలి కదరా, పనికి మాలని ఎదవల్లారా. ఎవడరా ఓటింగ్ పెట్టింది అని అడుగుతున్నారు జనాలంతా. ఎందుకంటే ఈ ఆకాశరామన్న ఓటింగ్లు ఎవరు పెడతారో తెలుసుగా, ఆయనే పెట్టించుకుంటాడు, వాళ్ళతోనే పెట్టిస్తాడు.
ఈ ఆకాశ రామన్న పోటీలు పెడుతూ మేము మీతో ఉన్నాము, ఏలూరు మిమ్మల్ని నమ్ముతోంది. ఏలూరు నమ్మటం ఏదో కోట్లు నమ్మాలి. ఏ టు జెడ్ ర్యాంప్ పాటిస్తారు చూడండి రాబోయే రోజుల్లో. ఏలూరు నమ్ముతుందంట ఆయన్ని. ఇక ఎందుకు డ్రగ్స్ కేసులు దొరికినందుకు నమ్ముతుందా అన్న? డ్రగ్ కేసులు దొరికిపోయి ఫైరింగ్ చేసినందుకు నమ్ముతుందా? చూడండి ఎలా నడి రోడ్లో ఈ పోస్టర్ పెట్టారు. పేరు పెట్టారు. నా మగ పుట్టుకు పుట్టినాడు ఎవరంటే అక్కడ పేరు పెట్టాలి కదా. పేరు పెట్టేద్దాం లేదా? ఓకే. ఇప్పుడు ఏమన్నా అంటే ఫోన్లు కాల్స్ వస్తాయి. ఏలూరు ఎంపీ భాగోతం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లోనే కొంపు రేపిందా అంటే కాదు, అంతకన్నా ఎక్కువే అని చెప్పాలి. ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా మనోడి పైన దుమ్ము సుడాడిస్తున్నాడు. ఆయన అడుగుతున్న ప్రశ్నలు ఏంటో ఒకసారి చూడండి. For today, and it's a major political story because Andhra politics was plunged into turmoil after a late night police raid over the weekend in Moinabad near Hyderabad uncovered an alleged drug party that was డైరెక్ట్ చెప్తున్నాడు. being linked to a former BRS MLA Pilot Rohit Reddy. పైలట్ రోహిత్ రెడ్డి తెలంగాణ గతంలో ఆయన ఎమ్మెల్యే అన్నమాట. ఆయన గెస్ట్ హౌస్ లో మన ఏలూరు అంతా ఆయనతోనే ఉందని ధైర్యంతో పాటు ఈయన. Among those detained was a TDP MP Putta Mahesh and Rohit Reddy, both reportedly testing positive for drugs. టెస్టెడ్ పాజిటివ్ అంటే తెలుసా? పాజిటివ్ వచ్చిందిరా, డ్రగ్స్ సేవించాడని. వాడికి ఏంద్రా మీరు రోడ్డు మధ్యలో కట్టలు కట్టి చేసేది ఏంటది? తప్పు కదా. ఒక డ్రగ్గిస్ట్ కి పాజిటివ్ వచ్చిన వ్యక్తికి మరే యూరిన్ పట్టివ్వరా అని పోలీసులు అడిగితే అందులో వాటర్ కలిపించినటువంటి క్వార్టర్ మెల్లలకి ఫ్యాన్స్ ఉంటారా? ఇక్కడ సిగ్గుండాలి ఆ మాట మాట్లాడటానికి. MP immediately got bail from the police station, claiming that he had to attend Parliament on Monday. The MP is denying the charges. The opposition, though, is demanding swift action, and the TDP is saying that they will not allow the MP to participate in any party activities unless he's cleared of the drug charges. అర్థమైంది కదా. పార్టీ మనల్ని సస్పెండ్ చేసింది, పార్టీ యాక్టివిటీస్ లో ఎక్కడ పార్టిసిపేట్ చేయొద్దని చెప్పింది. కనుక మనకి పైకి అనిపించాయి. కానీ ఇంత దరిద్రులకి, డ్రగ్ ఎడిట్లకి మరి బెయిల్ ఎలా దొరికింది? పార్లమెంట్ లో అంట ఆయన వెళ్ళి పీకుతాడంట, డ్రగ్స్ గురించి మాట్లాడతాడంట. పాజిటివ్ వచ్చినోడు వెళ్ళిందయ్యా మాట్లాడేది? నాకు అర్థం కాదు. పార్లమెంట్ లో పాజిటివ్ వచ్చినోడికి ఎవడరా ఫ్యాన్స్ ఉండేది? సిగ్గుండాలా. మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు, అమ్మ తమ్ముళ్ళు అందరికి కూడా డ్రగ్స్ ఇవ్వండి. మరి అప్పుడు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళని కూడా మద్దతు ఇస్తూ రోడ్ల మీద ఇలాగే హోర్డింగ్లు, ప్లేకార్డ్స్ పెట్టండి. ఓకేనా? Are drugs now part of India's political elite? Take a look. ఈయన డైరెక్ట్ గా డ్రగ్స్ అనేవి ఇండియా పొలిటిక్స్ లో భాగం అయిపోయినాయి అని చెప్తూ ఉన్నాడు. At this report. మొత్తం వాళ్ళ దగ్గర దొరికినాయి మొత్తం చెప్పారు. నేషనల్ మీడియా రేంజ్ లో టీడీపీ పరువు తీస్తున్నారు నేషనల్ రేంజ్ లో అంటే ఎందుకన్నా మీకు అర్థమైందా? అందుకే అన్నమాట. గతంలో దీపక్ రెడ్డి వార్ రూమ్ అని మాట్లాడుతూ నారా లోకేష్ పరువు నిట్టనిలో తీసేశాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు హుదూద్ తుఫాన్ని ఎగిరి తన్ని పంపిస్తాడు మన వంశీ గారు మాట్లాడి ఇంకా పరువు తీశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, కోలలు. అయితే దీనిపైన కార్మూరి వెంకట గారు కూడా ఆయన స్పందన తెలియజేశారు. అది ఉంది, ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూడండి. ఏలూరు తెలుగుదేశం డ్రగ్స్ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ దొరికిపోయిన తర్వాత ఏదైతే విస్తుపోయేటటువంటి వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి. అతను కొకైనే కాదు, వేరే రకాల డ్రగ్స్ కూడా తీసుకున్నాడు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి వార్త. నాట్ ఓన్లీ కొకైన్ అంట బాస్, ఇంకా వేరే రకాలు కూడా ఉన్నాయంట. అది ఈనాడులో ఈ రోజు రాసింది చూడండి. వారిది మత్తు చరిత్ర, మాదక ద్రవ్యాలను వాడటం ఇదే మొదటిసారి కాదా? పుట్టా మహేష్, నమిత్ శర్మల నమూనాల్లో ఇతర డ్రగ్స్ అవశేషాలు, కౌశిక్ రవి తెచ్చిన కొకైన్ బరువు పైన అనుమానాలు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తో పాటు అతని స్నేహితులు నమిత్ శర్మలు మత్తు చరిత్ర కొత్త అనుమానాలు రేకెత్తిస్తుంది. మత్తు చరిత్ర కొత్త అనుమానాలు రేకెత్తిస్తుందంట. ఇవన్నీ పట్టుకొని స్వాగతం చెప్పండి. స్వాగతం సుస్వాగతం డ్రగ్స్ ఎంపీ గారికి, డ్రగ్స్ తో స్వాగతం సుస్వాగతం అంటూ మీరు మీ బతుకులు ఎంత దిగదారిపోయారు, ఎలా మీరు బరి తెగించేశారంటానికి ఇది నిదర్శనం కాదా? సో అర్థమైంది కదా.
మన పుట్ట మహేష్ గారికి ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక రకాల డ్రగ్స్ వ్యవహారాలు ఉన్నాయి. వేరే ట్రేసెస్ కూడా వేరే కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్‌కి సంబంధించినటువంటి అవశేషాలు టెస్ట్‌లో బయటపడుతూ ఉన్నాయంట. మళ్ళీ 4 బోర్డులు పెట్టండి. ఏలూరోళ్ళంతా కలిసి ఏలూరులో మేమే ఉన్నాము. ఏలూరులో మేమే తోపులం. ఏలూరులో మా వోళ్ళు డ్రగ్స్ తీసుకున్నా పర్లేదు. ఇలా చెప్పేసి పెట్టేయండి. ఓకేనా? మంచి కట్టుబాట్లు, మంచి సాంప్రదాయాలు. కూటమి ప్రభుత్వానికి కూడా ఇటువంటి వాళ్ళు కావాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకొచ్చిన మరుక్షణం 100 రోజుల్లో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ చేస్తా. ఉక్కుపాదా మోపదా తమ్ముళ్ళు. నేను చెప్పానంటే చేస్తానా లేదా? ఏం చేయరు సార్, మీరు చెప్తారంతే అని ప్రజలంతా అనుకుంటున్నారు. సో ఓవరాల్‌గా ఇది డ్రగ్స్ విచ్చలవిడిగా వాడుతూ తిరిగిపోయినటువంటి పుట్ట మహేష్‌కి ఏలూరులో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, మద్దతులు వితౌట్ అడ్రెస్, వితౌట్ ఎవరు పెట్టారో తెలియకుండా. సిగ్గుండాలి కదా! మీరేమంటారు? సిగ్గుండాలా లేదా? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫిల్మ్. లిసనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.